హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవైన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 23rd జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. సో ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే సంబంధించి ఆన్సర్ చూద్దాము. విచ్ సిటీ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ ద లీస్ట్ లివబుల్ అకార్డింగ్ టు ది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ బై ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో 2025లో ఏది అత్యంత కఠినంగా అంటే నివసించడానికి అనుయోగమైనటువంటి సిటీ ఏది అని అడుగుతున్నారు. సో లాస్ట్ కంట్రీ ఏది సిటీ అయినా చూస్తాం. సో ఆప్షన్ ఏ ట్రిపోలి, ఆప్షన్ బి ఢాకా, ఆప్షన్ సి డమస్కస్, ఆప్షన్ డి ఢిల్లీ. సో డమస్కస్, సిరియాకి సంబంధించిన డమస్కస్ ఏదైతే ఉందో అది లీస్ట్ లివబిలిటీ సిటీగా పేరుగాంచింది. ఓకే, సో క్వశ్చన్ ఆఫ్ ది డే. సో ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది June 20, 2025 ఫ్లాగ్ ఆఫ్ బై ది PM మోడీ ఎట్ ది మర్హోరా రైల్ ఫ్యాక్టరీలో మనకి ఒకటి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి దాన్ని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ రైల్ రూట్ ఇన్ బీహార్, ఆప్షన్ బి marking India's entry into global rail exports under a 3,000 crore deal with Gunia. Okay, option C launch of a new bullet train service in Bihar, option D introduction of the first electric locomotive built in Bihar. Okay, so దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో ఈరోజు కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయనేది కూడా చూద్దాం. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, B2 స్పిరిట్ బాంబర్, ఓకే, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025, ఓకే, పంచ్ పరివర్తన్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇండియన్ ఎడ్యుకేషన్లో తీసుకురావడం జరిగింది. ఏంటనే చూద్దాం. ఓకే, ఆర్యన్ రిషి ఎవరైతే ఉన్నారో, అరణ్య రిషి ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం జరిగింది. సో వారి గురించి చూద్దాము. SSLV టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఓకే, ఇస్రో SSLV స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది ఎవరితో అనేది చూద్దాం. ఓకే, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ప్రెస్టీజియస్ డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాం. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకు సంబంధించి QR కోడ్స్ ఎనేబుల్డ్ ఎన్హాన్స్ రోడ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది, చూద్దాము. అదేవిధంగా IIT ఢిల్లీకి సంబంధించిన రీసెర్చర్స్ ఎవరైతే MOD PC అనేది డెవలప్ చేయడం జరిగింది. సో దీని అబ్రివేషన్ ఏం చేస్తుంది అనేది చూద్దాము. అదేవిధంగా నక్షత్ర, ఓకే, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నక్షత్ర అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. ఓకే, ఇవే కాకుండా ఇంకా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. బేసిక్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో మనకి యుద్ధం కొనసాగుతుంది. యాక్చువల్లీ ఆపరేషన్ రైజింగ్ లయన్ అని చెప్పేసి మనకి ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్ పైన అటాక్ చేసింది. దీంట్లో న్యూక్లియర్ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ లొకేషన్స్ని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరు మీదుగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. సో రిటాలియేషన్లో భాగంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని చెప్పేసి ఇరాన్ ఇజ్రాయెల్ పైన స్ట్రైక్ చేసింది. సో ఈ రెండు కంట్రీస్ మధ్యలో బేసిక్గా యుద్ధం అనేది కొనసాగుతుంది. రిటాలియేషన్స్, ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, అటు ఇరాన్ అటాక్ చేస్తుంది. సో సడన్గా US ఏమైంది అంటే, యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది అంటే యాక్చువల్లీ పీస్ టాక్స్కి ముందు అడిగేసింది. అంటే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఏవైతే సైట్స్ ఉన్నాయో, న్యూక్లియర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ న్యూక్లియర్ ప్రొడక్షన్ చేయొద్దు అని చెప్పేసి మేము మీడియేషన్ చేస్తాము అని చెప్పేసి ట్రంప్ గారు పేర్కొనడం జరిగింది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో ఈ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ప్రధానమైనటువంటి ఫోర్డో, నతాంజ్, అదేవిధంగా ఇస్ఫహాన్ అనే 3 ప్లేస్లలో B2 బాంబర్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఇరాన్ అండ్ ఇరాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన 4 ఆపరేషన్లు. ఒకటి ఆపరేషన్ రైజింగ్ లయన్, ఓకే, ఒకటి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఇంకోటి ఆపరేషన్ సింధు. సో ఇక్కడ ఈ ఆపరేషన్ సింధు ఏంటి అంటే ఫస్ట్ ఇరాన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇతరత్ర వాళ్ళని సేఫ్గా ఇండియాకి తీసుకురావాలి అని చెప్పేసి ఆపరేషన్ సింధు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్
ఫారెన్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు. ఓకే, సో అదేవిధంగా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆపరేషన్ సింధును ఓన్లీ ఇరాన్కే పరిమితం చేయకుండా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళని తీసుకురావాలి ఇండియన్స్ని సేఫ్గా అని చెప్పేసి ఈ ఆపరేషన్ సింధు తీసుకొచ్చారు. సో ఈ మూడు కూడా ఫస్ట్ జరిగాయి. సో ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో ఈ రెండు కంట్రీస్ మధ్యలో యుద్ధ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్కవేషన్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఆపరేషన్ సింధు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో ఫస్ట్ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చింది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఏం చేశారు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడున్న నేపథ్యంలో బేసిక్గా అక్కడ ఎక్కడైతే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన బాంబింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఉన్న పలంగా అసలు ఎలాంటి బేసిక్గా అక్కడ యుఎస్ వచ్చేసి మనకి మేము పీస్ టాక్స్ చేస్తాము, ఇరాన్లో న్యూక్లియర్ ప్రొడక్షన్ జరగకుండా చూస్తాము అని ఒకవేళ నెగోషియేషన్ టాక్స్ చేస్తామన్న యుఎస్ ప్రెసిడెంట్ ఆల్ ఆఫ్ సడన్గా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి B2 స్పిరిట్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ను ఉపయోగించి బేసిక్గా మనకి ఇరాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సైట్స్ పైన ఏది ఫోర్డో, అదేవిధంగా నతాంజ్ అండ్ ఇస్ఫహాన్. సో వీటి యొక్క ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. సో ఫోర్డో వచ్చేసి ఫస్ట్ మనము నార్త్ నుంచి సౌత్ కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా నతాంజ్ సెకండ్, అదేవిధంగా ఇస్ఫహాన్ మూడో ప్లేస్లో. సో ఈ విధంగా ఆర్డర్లో ఉన్నాయి. ఒకసారి ఆర్డర్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో భాగంగా యుఎస్కు సంబంధించిన B2 స్పిరిట్ బాంబర్లతో ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి మనకి న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేయడం జరిగింది. ఏ కంట్రీ అంటే యుఎస్. ఓకే, దాదాపుగా చాలా పెద్ద ఆపరేషను. ఎక్కడంటే ఆ B2 బాంబర్స్ని ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్గా వైట్ మ్యాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో, వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ ఎక్కడైతే ఉందో, సో అక్కడ నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఆ ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్గా ఇరాన్లో ఉన్నటువంటి అంత దూరం ప్రయాణించి ఏకబీకిన మొత్తం ప్రయాణించి ఈ B2 బాంబర్స్ ద్వారా డిస్మాటిల్ చేయడం జరిగింది. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఎలాంటి న్యూక్లియర్ రేడియేషన్ మాత్రం జరగలేదు. అదొక అదృష్టం. ఓకే, ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ అటు హ్యూమనిటేరియన్ పరంగా కానీ ఒక అదృష్టం అది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆపరేషన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో మేజర్గా B2 స్టెల్త్ బాంబర్స్ని ఉపయోగించడం జరిగింది. సో దీనికి అడిషనల్గా మనకేంటి యుఎస్ సబ్మరైన్, యుఎస్ ఫైటర్ జెట్స్ కూడా తోడవడం జరిగింది. బేసిక్గా ఈ స్టెల్త్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 6 బాంబర్స్ని వేయడం జరిగింది. సో ఆ స్టెల్త్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ B2 స్టెల్త్ బాంబర్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్టివ్గా ఫైటర్ జెట్స్ అదేవిధంగా యుఎస్ సబ్మరైన్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇనిషియల్ B2 బాంబర్ గ్రూప్ ఫ్లూ టువర్డ్స్ గౌమ్ అంటే పసిఫిక్ ఓషన్ సైడ్. ఇక్కడ రెండు మొత్తం 12 B2 బాంబర్స్ ఫైటర్ జెట్స్ని ఉపయోగించడం జరిగింది. సో ఈ ఎయిర్ బేస్ నుంచి మొదటగా స్టార్ట్ అయింది మొత్తం 2 గ్రూపులుగా, ఒక 6 ఫైటర్ జెట్స్ ఒక సైడు, 6 ఫైటర్ జెట్స్ ఒక సైడు స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి పసిఫిక్ ఓషన్ సైడ్ వెళ్ళి సెకండ్ గ్రూప్ మాత్రం డైరెక్ట్గా ఇరాన్ సైడ్ రావడం జరిగింది. సో టు డైవర్ట్. సో అందుకని చెప్పేసి B2 ఫ్లూ ఈస్ట్ ఫర్ 18 అవర్స్, దాదాపుగా 18 గంటలు కంటిన్యూస్గా ఫ్లూ చేసేసి అంటే ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ పైన మనకి బాంబింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా మోర్ దెన్ 2 డజన్ టొమాక్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయడం జరిగింది ఫ్రమ్ యుఎస్ సబ్మరైన్ నియర్ ఎయిర్ బేస్ దగ్గర. ఏది ఇరానియన్ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఇరానియన్ ఎయిర్ స్పేస్ దగ్గర ఆల్రెడీ ఒక సబ్మరైన్ యుఎస్కు సంబంధించింది రెడీగా ఉంది. సో దాని నుంచి దాదాపుగా 24 టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ B2 బాంబర్స్ బేసిక్గా మనకి GBU-57 అని చెప్పేసి మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని వాడడం జరిగింది B2 బాంబర్స్ ద్వారా. సో బేసిక్గా ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో బేసిక్గా మనకి ఈ B2 స్టెల్త్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉన్నవి. అంటే రాడార్, శత్రు దేశానికి సంబంధించిన రాడార్ కూడా కనిపించకుండా ఉండడం దాని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఓకే, సో బేసిక్గా హెవీలీ
ఫార్టిఫైడ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీ. సో దీంట్లో యుఎస్ చాలా ఫైటర్ జెట్స్ని వాడచ్చు, కాకపోతే ఎస్పెషల్లీ B2 బాంబర్ స్టెల్త్ ఫైటర్స్నే ఎందుకు వాడింది అదొక క్వశ్చన్. ఎందుకు అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అండర్ గ్రౌండ్లో బిల్డ్ చేయడం జరిగింది. సో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి బాంబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేయాలంటే మనకి బేసిక్గా GBU, మనకి బంకర్ బస్టర్ అంటారు దీన్ని, బంకర్ బస్టర్. ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ని మాత్రమే ప్రయోగించాలి. లేకపోతే మామూలుగా ఏదైతే ఈ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ని మాత్రమే డిస్మాంటిల్ చేయగలవు. కాకపోతే భూమి లోపటికి అంటే ప్రయోగించిన తర్వాత భూమి లోపటి దాకా వెళ్ళి ఆ భూమి లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారో దాన్ని డిస్మాంటిల్ చేయాలంటే ఈ బంకర్ బస్టర్ మాత్రమే కావాలి. సో ఈ బంకర్ బస్టర్ గల పేరేంటి అంటే ఆ మిసైల్ గల పేరేంటంటే GBU 57 అనే బాంబ్స్ని ఈ కేవలం B2 బాంబర్ మాత్రమే, B2 బాంబర్ ఫైటర్ జెట్ మాత్రమే మోసుకెళ్ళగలదు, లాంచ్ చేయగలదు. ఓకే, అందుకని చెప్పేసి US B2 బాంబర్స్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్. సో యూజ్ చేసినటువంటి మిసైల్స్ అంటే బాంబ్స్ ఏంటి అంటే బేసిక్గా GBU 57, వాటినే ఏమని పిలుస్తారు, బంకర్ బస్టర్ అని పిలవడం జరుగుతుంది. సో దాదాపుగా 30,000 LBs వెయిట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, క్రూయిజ్ మిసైల్స్, ఓకే 30 టొమాహాక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా సబ్మరైన్స్తో కూడుకున్నటువంటి సబ్మరైన్స్లో వాటిని లోడ్ చేయడం జరిగింది, వాటిని కూడా ప్రయోగించడం జరిగింది. అవి ఇరాన్కి ఆఫ్షోర్లో ఉండడం జరిగింది. ఓకే, మిలిటరీ డిప్లాయ్మెంట్ ఏంటి, ఏమేం చేశారు అంటే బేసిక్గా ఒకవేళ ఇరాన్ కనుక రిటాలియేషన్ ఇమీడియట్గా చేస్తే ఈ B2 బాంబర్ స్టెల్త్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాస్ట్లీ అనమాట. సో వాటిని కాపాడుకోవడం కోసం US ఏం చేసిందంటే మిలిటరీ డిప్లాయ్మెంట్ని కూడా చేయడం జరిగింది. USS కార్ల్ విజన్ అరేబియన్ సీలో ఒకటి, అదేవిధంగా USS నిమ్తింజ్ ఎన్ రూట్ అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా వీటి ద్వారా ప్రధానమైనటువంటి 3 సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించి ఫోర్డో, నతాంజ్ అండ్ ఇస్ఫహాన్, ఈ 3 సైట్స్లలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఒకే ఒక అదృష్టం ఏంటి అంటే బేసిక్గా ఆ సైట్స్ నుంచి ఎలాంటి న్యూక్లియర్ రేడియేషన్ మాత్రం రాలేదు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మ్యాటర్ తెలుగులో కూడా ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది వరల్డ్. ఓకే, ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఉంది అంటే భూమిపైన ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫైటర్ జెట్ ఏదైనా ఉంది అంటే B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. సో ఇది కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి, అవి కూడా 22 మాత్రమే ఉండడం జరిగింది. ఓకే, అమెరికా ఎన్నో ఫైటర్ జెట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఇది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటిది. సో ప్రపంచం మొత్తంలో కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి, అవి కూడా కేవలం 22 మాత్రమే ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్టెల్త్ ఎస్పెషల్లీ శత్రు దేశాలకి కనబడకుండా ప్రయాణించడం కోసం అని చెప్పేసి ఈ B2 స్పిరిట్ స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కోల్డ్ వార్ ముగిసిన తర్వాత 1989 ఆ టైంలో ఈ B2 బాంబర్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, దాదాపుగా $2.1 బిలియన్ కూడుకున్నటువంటి ఈ ఫైటర్ జెట్ని డెవలప్ చేశారు. ఓకే, సో మామూలుగా మనకి ఒక 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఓకే, అలాంటిది $2 బిలియన్ అంటే అర్థం చేసుకోండి, 200 కోట్ల డాలర్లతోని దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, అంటే చాలా కాస్ట్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టెల్త్ ఆర్సెనల్ బ్యాక్బోన్ US స్టెల్త్ ఫర్ 3 decades. ఓకే, సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఈ ఫైటర్ జెట్స్ని, ఈ B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ని డెవలప్ చేసింది ఎవరు అంటే నార్థ్రోప్
గ్రూమన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, అది బిల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి 1989లో చేయడం జరిగింది. సో దీని యొక్క కీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. లో అబ్జర్వబిలిటీ, ఓకే, స్టెల్త్ టెక్నాలజీ, శత్రు దేశాలకు సంబంధించిన రాడార్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటికి చిక్కదు. ఓకే, డిఫికల్టీ టు డిటెక్ట్ కన్వెన్షనల్ రాడార్. ఓకే, ఫ్లై వింగ్ డిజైన్, సో బేసిక్గా మినిమైజ్ రాడార్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఫ్లయింగ్ వింగ్ డిజైన్, సో ఈ వింగ్ ఏదైతే ఉందో బేసిక్గా దీనికి టేల్ ఉండదు. సో బేసిక్గా ఈ వింగ్ ఏదైతే ఉంటుందో అది బేసిక్గా రాడార్ రిఫ్లెక్షన్ని మినిమైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, రాడార్ అబ్జార్బ్మెంట్ మెటీరియల్, సో ఫర్దర్ రెడ్యూస్ డిటెక్షన్. సో బేసిక్గా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కాబట్టి దానికి ఎట్లా అంటే రాడార్కి చిక్కకుండా ఉన్నటువంటి ఒక లేయర్ని కూడా పెట్టడం జరిగింది, అందుకని చెప్పేసి చిక్కదు. ఓకే, సో రెడ్యూస్డ్ ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్, సో ఒక ఏదైనా ఫైటర్ జెట్ ట్రావెల్ చేస్తుంటే దానికి హీట్ అనేది ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత. కాకపోతే ఈ ఫైటర్ జెట్ ఏమైందంటే లెస్ విజిబుల్ ఫర్ హీట్ సీకింగ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉంచడం వల్ల బేసిక్గా మనకి ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా రాడార్ క్రాస్ సెక్షన్ ఈక్వలెంట్ టు స్మాల్ బర్డ్, ఒకవేళ రాడార్కి వచ్చినా కానీ రాడార్లో దృష్టిలోకి వచ్చినా కానీ అది ఎంతవరకు అంటే 0.001 స్క్వేర్ మీటర్స్గానే చూపిస్తుంది, అంటే ఒక పక్షిలాగా ఉన్నంతలా చూపిస్తుంది. అంటే ఒకవేళ శత్రు రాడార్ చిక్కినా కానీ అదొక పక్షి అనే అనుకుంటారు. సో అంత చిన్నగా ఉంటుంది అనమాట. సో ఆపరేషనల్ రేంజ్ ఎంత అంటే అప్ టు 6,000 నాటికల్ మైల్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ ది B2 బాంబర్. సో అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ కాకుండా ప్లస్ దీని యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ఫ్యూయలింగ్, అంటే రీఫ్యూయల్ చేయకుండా దాదాపుగా 6,000 నాటికల్ మైల్స్ అంటే 11,000 కిలోమీటర్ల పైగా ఒకేసారి ప్రయాణించగలదు. సో దీంట్లో మొత్తం 4 ఇంజన్స్ ఉంటాయి. సో 2 సీట్ బేసిక్గా 2 ఫైటర్స్ దీన్ని నడపగలరు. సో అదన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ద మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఏదైతే ఉందో GBU-57 నేను ఇందాక చెప్పానుగా బంకర్ బస్టర్ ఏదైతే ఉందో ఆ బాంబ్స్ని క్యారీ చేయగల కెపాసిటీ ఈ ఒక్క B2 స్టెల్త్ బాంబర్కి మాత్రమే ఉంది. ఓకే, లార్జ్ పెనట్రేటింగ్ వెపన్ టు డిప్లాయ్ బరీడ్ అండ్ 100 బంకర్స్, సో ఏదైతే ఉందో దాన్ని చేయొచ్చు. సో గైడెన్స్ వచ్చేసి GPS గైడెడ్ ఓరియంటల్లో ఉంటుంది. ఓకే, వెల్ ప్రొటెక్టెడ్ ఫెసిలిటీస్ కలిగి ఉంటుంది. మోర్ అడ్వాన్స్డ్ దెన్ ప్రిడెసర్. సో BLU-109 ఏదైతే ఉందో GBU-28 ఏవైతే ఉన్నాయో ఈ GBU-57కి ముందస్తు బాంబర్స్. సో ఈ GBU-57 ఇప్పుడు ప్రజెంట్గా ఉందన్నమాట. సో బేసిక్గా 2 క్రూ మెంబర్స్ ఉండొచ్చు, ఇదొకటి. అదేవిధంగా ఈ వెయిట్ వచ్చేసి బేసిక్గా ఈ వింగ్ విడ్త్ వచ్చేసి 172 ఫీట్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా 17 ఫీట్స్ హైట్ కలిగి ఉంటుంది. ఓకే, 336 LBs అంటే అంత వెయిట్ ఉండొచ్చు. ఓకే, ఇదన్నమాట దీని యొక్క స్పెషాలిటీస్. ఎస్పెషల్లీ B2 స్టెల్త్ ఫైటర్ జెట్స్, దీని యొక్క యాక్చువల్ పేరు వచ్చేసి B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అని దీని యొక్క పేరు. సో బంకర్ బస్టర్స్ని క్యారీ చేయగల కెపాసిటీ ఈ ఒక్క ఫైటర్ జెట్కి ఉంది కాబట్టి సో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో భాగంగా ఈ ఫైటర్ జెట్స్ని వాడడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎందుకు రిలీజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేయడం జరుగుతుంది. హైలైట్స్ ది క్రిటికల్ ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఆయా కంట్రీస్లలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏ సెక్టార్కు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, అంటే ఏ సెక్టార్లో ఎక్కువగా FDIs రావడం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, అదేవిధంగా ఏ సెక్టార్ డౌన్ అయింది, అదేవిధంగా ఏ రీజియన్కి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనే దాన్ని ఒక డీటెయిల్ రిపోర్ట్గా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025ని ఎవరు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది.
ఓకే, సో దానికి సంబంధించిన 2025 ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో మేజర్ హైలైట్ వచ్చేసి ఏమని చెప్తుందంటే గత 2 సంవత్సరాలు అంటే 2024 సంబంధించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 2024లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని. ఓకే, సో ఈ 2025 2024 సంబంధించింది. 2023లో అంటే 2023 సంవత్సరంలో, అదేవిధంగా 2024 సంవత్సరంలో కూడా వరుసగా ఇది 2వ సంవత్సరం ఎఫ్డిఐస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి తగ్గాయి ప్రపంచవ్యాప్తంగా, ఆల్ ఓవర్ వరల్డ్గా అని చెప్పేసి ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది హైలైట్ చేసింది. సో 2023లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి, 2024లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి అని చెప్పేసి చెప్తుంది. సో ఈ 2025కు సంబంధించిన హైలైట్స్ ఏందనేది చూద్దాం. ఓకే, పబ్లిష్డ్ ఎవరు చేస్తారండి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో మేజర్ ఫోకస్ దేనిపైన? గ్లోబల్ ఎఫ్డిఐస్ అండ్ సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ పైన ఫోకస్ అనేది ఉంటుంది ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించి. సో ఎఫ్డిఐ డిక్లైన్ అని చెప్తుంది. ఎంతవరకు? 11% డౌన్ అయింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 11%, అంటే 2023తో పోల్చుకున్నప్పుడు 2024లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ 11% తగ్గింది అని చెప్తుంది. ఓకే, సో $1.5 ట్రిలియన్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంటే సో ఇది వరుసగా సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ డిక్లైన్. అంటే 2023లో ఈ ఎఫ్డిఐస్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది, అదేవిధంగా 2024లో కూడా తగ్గింది. అంటే గత సంవత్సరం 2023తో పోల్చుకున్నప్పుడు 11% తగ్గింది అని చెప్పేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా దేంట్లో ఏ సెక్టార్లో ఎక్కువగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ అండ్ క్లౌడ్, ఈ సెక్టార్స్లో అంటే డిజిటల్ టెక్నాలజీలో డబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ అండ్ క్లౌడ్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ టెక్నాలజీ, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు రెట్టింపు అయింది అని చెప్పేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. అదేవిధంగా టెక్ లీడ్స్ గ్లోబల్ ఎఫ్డిఐ. ఓకే, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ క్రైసిస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ సెక్టార్లలో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది అని చెప్తుంది. ఓకే, ఫండింగ్ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఒకప్పుడు బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అదేవిధంగా శానిటేషన్ ఫెల్ 25 to 33%, అంటే 25 నుంచి 33% తగ్గింది ఆ సెక్టార్లలో, రిన్యూవబుల్ ఎనర్జీలో. అదేవిధంగా శానిటేషన్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి పడిపోయాయి అని చెప్పేసి హైలైట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అన్ఈవెన్ గ్లోబల్ గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఆఫ్రికాలో 75% ఇంక్రీజ్ అయింది ఇన్వెస్ట్మెంట్. అంటే అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనేది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు? ఒకటి, అక్కడ ట్యాక్స్ రేట్స్ తక్కువ ఆఫ్రికన్ కాంటినెంట్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లేబర్, ఎనీ ఇండస్ట్రీస్ కూడా లేబర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో శాలరీస్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది డెవలప్డ్ కంట్రీస్లలో. డెవలపింగ్ కంట్రీస్లలో శాలరీస్ తక్కువ ఇవ్వాలి, తక్కువ అమౌంట్కైనా వర్క్ చేస్తారు. సో అక్కడ స్కిల్డ్ లేబరు ఈ విధంగా. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే లేబర్ కాస్ట్ అనేది తక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్రికన్ రీజియన్లో, ఏషియాలో +10% ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి ఇన్వెస్ట్మెంట్స్లో. కానీ చైనాలో వచ్చేసి 29% డిక్లైన్ అవ్వడము, యూఎస్లో వచ్చేసి, సౌత్ అమెరికాలో వచ్చేసి 18% డిక్లైన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ డ్రాప్ వచ్చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫైనాన్స్ అనేది డ్రాప్ అయింది. ఎంత? ఐపీఎఫ్ డిక్లైన్ 26%. ఓకే, లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే డెవలప్మెంట్ ఉంటాయో వాటికి ఒక రకంగా తగ్గింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, జియో పొలిటికల్ రిస్క్ అండ్ నియర్ షోరింగ్. బేసిక్గా మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ వార్, గడిచిన కొద్ది కాలంగా రష్యా ఉక్రెయిన్ వార్. ఓకే, మనకి ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, ఇప్పుడు ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్, రీసెంట్గా మనకి ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. అందుకని చెప్పేసి తగ్గింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో ఇండియా వరకు వచ్చేవరకు చూద్దాం. సో మొత్తం ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎంత? $28 బిలియన్ అవ్వడం జరిగింది. $28 బిలియన్ 2024లో. సో టాప్ 5 గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్గా ఉంది. ఓకే, స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. సెమీ కండక్టర్ సెక్టార్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఈ రీజియన్స్లలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి అని చెప్పేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. ఓకే, 20% రైజ్ ఇన్ ఇండియన్ అవుట్బాండ్ ఎఫ్డిఐ. ఓకే, సిగ్నలింగ్ ది గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది చెప్తుంది. సో ఇండియా ఒక రకంగా
బెటర్ పొజిషన్లో ఉంది, కాకపోతే ఏంటంటే తగ్గాయి. కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రా చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఇందులోనే జరిగాయి అని చెప్పేసి. ఓకే, సో ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్కి సంబంధించిన హైలైట్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే చాలా ఎఫ్డిఐస్ ఎస్పెషల్లీ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిపోర్ట్. ఎకానమీ, సో ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో స్టాటిక్ పోర్షన్లో కూడా దీన్ని లింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ పంచ్ పరివర్తన్ స్ట్రాటజీని లాంచ్ చేయబోతున్నారు 2047 కల్లా మనము ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ సఫిషియన్సీ నేషన్గా చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో వీలైనన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచాలి, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెంచాలి అని అనుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే పంచ్ పరివర్తన్ స్ట్రాటజీ అంటే ప్రవర్తనలో కూడా స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ ప్రవర్తనలో కూడా చేంజెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పంచ్ పరివర్తన్ స్ట్రాటజీని తీసుకురావడం జరిగింది. సో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థన్ ఏదైతే ఉందో, సో మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ కాదు, విద్యాభారతి అఖిల్ భారతీయ శిక్షా సంసదన్ ఏదైతే ఉందో అన్విల్ ది విజన్ 2027 పంచ్ పరివర్తన్ స్ట్రాటజీ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ ఎడ్యుకేషన్ బై 2047. సో 2047 కల్లా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ మాదిరికి ఈ పంచ పరివర్తన్ స్ట్రాటజీలో బాగా మార్పు చెందించాలి అని చెప్పేసి ఎవరు విద్యాభారతికి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. సో ఫోకసింగ్ ఆన్ కల్చరల్ వాల్యూస్, ఓకే, సోషల్ ఈక్విటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ని బేస్ చేసుకొని మన యొక్క విద్యా వ్యవస్థని మార్చాలి అని చెప్పేసి ఎవరు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన ఆ పంచ పరివర్తన ఏందనేది చూద్దాం. సో ఎవరు విద్యాభారతికి సంబంధించిన వాళ్ళు చేశారు. రీషేప్ ఇండియన్ ఎడ్యుకేషన్ బై 2047 త్రూ వాల్యూ బేస్డ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ మోడల్స్తోని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి అని అనుకుంటున్నారు. సో మేజర్గా 5 ట్రాన్స్ఫర్మేటివ్ పిల్లర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఒకటి సామాజిక సామరస్యత, ఓకే, సామాజిక సామరస్యత, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫాస్టరింగ్ సోషల్ హార్మోనీ అక్రాస్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అండ్ రీజియన్స్. అదేవిధంగా కుటుంబ ప్రబోధన్, ఓకే, రీఎన్ఫోర్సింగ్ ఫ్యామిలీ వాల్యూస్. సో మాతృత్వ తండ్రి గారికి అదేవిధంగా అమ్మగారికి ఏ విధంగా వాల్యూస్ ఇవ్వాలి అనే దాని మీద ఈ కుటుంబ ప్రవర్ధన అని చెప్పేసి ఉండడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ సంరక్షణ, ఓకే, ఎన్విరాన్మెంటల్ యాక్షన్. సో దీంట్లో భాగంగా 5.2 lakh సాప్లింగ్ సీడ్స్ ప్లాంటెడ్స్ అనేటివి చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 5.2 లక్షల మొక్కలు అనేటివి నాటడం జరుగుతుంది. అరౌండింగ్ 3,400 గ్రీన్ క్యాంపసెస్ ద్వారా. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ 18,000 పైగా 1800 పైగా స్కూల్స్లలో ఈ వాటర్ కన్జర్వేషన్ అనేది జరగబోతుంది. ఓకే, స్వా అనే ఒక పిల్లర్ ఏంటి, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రిలయన్స్. సో యూత్ డెవలప్మెంట్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్, ఐటీఐ పార్ట్నర్షిప్స్, అదేవిధంగా కల్చరల్ రూటెడ్నెస్తోని ఈ స్వా అంటే సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రిలయన్స్ని తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలనుకుంటున్నారు. అదేవిధంగా నారీ సమ్మాన్, గర్ల్స్ ఎడ్యుకేషన్, లీడర్షిప్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్. అదేవిధంగా ఈ సిస్టమ్ అంటే నారీ సమ్మాన్ ద్వారా ఎంతమందికి 14.4 lakhs గర్ల్స్కి హెల్ప్ అవ్వబోతుంది. సో ఈ 5 పిల్లర్స్తోని 5 ట్రాన్స్ఫర్మేటివ్ పిల్లర్స్తోని 2047 కల్లా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలని చూస్తున్నారు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వారు సంపాదించుకోవడం జరిగింది. సో ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏవైతే ఉన్నాయో వీటిని బిల్డ్ చేయడము, ఆపరేట్ చేయడము, ఇదంతా కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ అంటే బిల్డ్ చేయడం, ఆ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని బిల్డ్ చేయాలి. సో దానికి సంబంధించిన ఆపరేషన్ టెక్నాలజీని హ్యాండిల్ చేయాలి. ఇదంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరికి వచ్చిందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వారికి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా బిడ్స్ అనేటివి జరిగాయి. ఆ బిడ్డింగ్లో
మనకి ఎవరు గెలిచారు? హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో మనందరికీ తెలుసు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వచ్చేసి పియనీర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్, ఎస్పెషల్లీ మనకి MiG-21 కానీ తేజస్ కానీ ఇవన్నిటిని కూడా మనకు హిందుస్థాన్ ఏరోనాటికల్ వాళ్ళే డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ ది ఫస్ట్ టైం ఇస్రో స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ విల్ బీ ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ టు అన్ ఇండియన్ ఫర్మ్. ఓకే, విచ్ విల్ ఓన్ బిల్డ్, అంటే ఆ టెక్నాలజీని ఓన్ చేసుకుంటుంది, బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని అదేవిధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మార్కెట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆపరేట్ ది రాకెట్ సిస్టమ్. సో దీని యొక్క హైలైట్స్ కూడా చూద్దాం. సో ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఇస్రో స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ to Hindustan Aeronautical Limited. So enables the build, modify and commercially launch smart satellite launch vehicles ని కూడా కమర్షియల్గా లాంచ్ చేయవచ్చు. సో దీనికి అవార్డెడ్ ఎవరు ఆధ్వర్యంలో జరిగింది? మనకి ఇన్స్పేస్ ఆధ్వర్యంలో జరిగింది. మనకు తెలుసు ఇన్స్పేస్ అనేది కోవిడ్ టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఇండియాకి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఫర్మ్స్కి కూడా కొలాబరేట్ అవుతూ ఇండియాలో స్పేస్ టెక్నాలజీని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ ఇన్స్పేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కీ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది కమర్షియల్ ఆర్మ్ ఫర్ ది ఇస్రోకి సంబంధించిన ఏవైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయో అది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారు నిర్వహించడం జరుగుతుంది. సో బిడ్ విన్నర్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో బేసిక్గా రెగ్యులేటర్ ఎవరు? ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన హాల్ ఇష్టం ఉన్నట్టు చేయరాదు కదా. సో దానికంటూ ఒక రెగ్యులేటర్ ఉండాలి. దాన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఇన్స్పేస్ ఆర్గనైజేషన్ చూసుకోవడం జరుగుతుంది. సో మొత్తం విన్నింగ్ బిడ్ ఎంత? 511 crores హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు చేయడం జరిగింది. ఓకే, సో లార్జెస్ట్ ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వచ్చేసి లార్జెస్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1940లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధానమైనటువంటి మ్యానుఫ్యాక్చర్స్ ఏంటి? MiG-21, జాగ్వార్, అదేవిధంగా సుఖోయ్ MK1, రీసెంట్గా తేజస్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ఇస్రోకి చాలా అనుబంధం ఉంది. ఏంటి? GSLV MK3 ఏదైతే ఉందో మనకి GSLV MK3ని డెవలప్ చేయడంలో, అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజన్స్ని డెవలప్ చేయడంలో, స్పేస్ లాంచ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేయడంలో ఇస్రోకి మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, సో లిస్టెడ్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 2018లో. సో బేసిక్గా ఎయిర్క్రాఫ్ట్ని, హెలికాప్టర్స్ని, అదేవిధంగా ఏవియానిక్స్ని, స్పేస్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఇస్రో ఏం రోల్ చేస్తుంది అనేది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది. అయితే మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ప్రెస్టీజియస్ డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఈ డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిజిటల్ టెక్నాలజీ అంటే మనకి డిజిటల్ రిలేటెడ్గా యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ దాంట్లో కొత్త టెక్నాలజీని వాడడం కానీ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో వాటికి ఈ డిజిటల్ పేమెంట్స్ అవార్డు అనేది రావడం జరుగుతుంది. సో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కానీ ఇవన్నిటిని ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా డిజిటల్ పేమెంట్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్స్కి సంబంధించిన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. సో హైలైట్స్ ఏంటనేది చూద్దాం. సో బేసిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉందో అది ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిజిటల్ పేమెంట్స్ అవార్డు వచ్చేసి రికగ్నైజ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ పేమెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్. సో డిజిటల్ పేమెంట్ ఇన్నోవేషన్స్ కానీ అవుట్రీచ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అలా డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి ఈ డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ టు బ్యాంక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ పేమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ ఫోకస్ అవార్డు ఇవ్వాలి అంటే ఇంక్లూజివిటీ మీద, యాక్సెసిబిలిటీ మీద, సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ పైన ఎక్కువగా ఫోకస్ చేసిన వాటికి ఇవ్వడం జరుగుతుంది. సో బెంచ్ మార్క్స్, పర్ఫార్మెన్స్ అండ్ ఇంపాక్ట్ అండ్ ఇన్నోవేషన్ బేస్ చేసుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వచ్చేసి 2018 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ త్రూ అఫోర్డబుల్, ట్రస్టెడ్ అండ్ యాక్సెసిబుల్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, క్యూఆర్ కోడ్ ఎన్హాన్స్ రోడ్ మెయింటెనెన్స్ అండర్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏదైతే ఉందో దీని కింద గ్రామీణ ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ బిల్డ్ చేయాలనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారం 60:40 అంటే ఏదైనా రోడ్ వేయాలి అంటే ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద సెంట్రల్ వచ్చేసి 60%, అదేవిధంగా స్టేట్స్ వచ్చేసి 40% ఆఫ్ ది కాస్ట్. అంటే ఒక 1 crore రూపీస్ ఆ రోడ్ వేయడానికి అవుతే దీంట్లో 60 lakhs వచ్చేసి సెంట్రల్, 40 lakhs వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తాయి. అయితే ఈ రోడ్ మెయింటెనెన్స్కి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వారికి 5 years వరకు ఈ రోడ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో 5 years వరకు ఈ రోడ్ మెయింటెనెన్స్ చేయాలి. సో మరి ఆ రోడ్ మెయింటెనెన్స్కి సంబంధించిన మానిటరింగ్ ఎవరు చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. సో దీనికి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, ఎస్పెషల్లీ గ్రామాలకు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే బోర్డ్స్ ఉంటాయో మనకి పలానా రోడ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి ఇలా బోర్డ్స్ పెడతారు. సో ఈ బోర్డ్లో మనకి ఒక క్యూఆర్ కోడ్ని పెట్టబోతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఫీడ్బ్యాక్, ఆ రోడ్ ఎలా ఉంది, రోడ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదు అని చెప్పేసి మనకి రియల్ టైం ఓరియంటల్లో అప్పటికప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా క్యూఆర్ కోడ్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఎస్పెషల్లీ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకు సంబంధించి. సో ఏంటి అనేది చూద్దాం, ఇంకా దీని యొక్క స్పెషాలిటీస్ చూద్దాం. సో ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని మెయింటైన్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా రోడ్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ బిల్డ్ చేసినటువంటి రోడ్ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ అనేటివి పెట్టబోతున్నారు. సో దీని ద్వారా రియల్ టైం మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఎన్హాన్స్ రూరల్ రోడ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ త్రూ టెక్ ఎనేబుల్డ్ మెయింటెనెన్స్. ఓకే, మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన న్యూస్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు లాంచ్ చేశారు? December 25, 2000 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. సో మేజర్ మోటో ఏంటి? ఆల్ వెదర్ రూరల్ రోడ్ కనెక్టివిటీ అనేది దీని యొక్క మేజర్ రోల్ అనమాట. ఓకే, రూరల్ కనెక్టివిటీని పెంచాలి, అన్ని కాలాల్లో కూడా ప్రాపర్గా రోడ్ అనేది ఉండాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ మోటో. సో phase 1లో బేసిక్ కనెక్టివిటీ అనేది, phase 2లో వచ్చేసి రోడ్ అప్గ్రేడ్స్ అనేవి చేశారు, phase 3లో వచ్చేసి ఎక్స్పాన్షన్ చేశారు, phase 4లో వచ్చేసి 25,000 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం 62,500 kilometers రోడ్ అనేది వేయడం జరిగింది. సో బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి మొత్తంగా 2024 నుంచి 2029 మధ్యలో 70,125 కోట్లు అనేది ఈ 5 సంవత్సరాలకు గాను బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో దీంట్లో సెంటర్ స్టేట్ వచ్చేసి ఇది 60:40. మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఉంటుంది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని ఉంటుంది. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ 60:40, 60% 30% ఎంతో కొంత ఇస్తుంది, మిగతాది స్టేట్స్ భరించాలి. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో మొత్తంగా కూడా 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఇది మొత్తం 100% కూడా సెంటరే భరిస్తుంది. సో ఈ డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మరి క్యూఆర్ కోడ్ బేస్డ్ మెయింటెనెన్స్ సిస్టంలో ఏంటి కొత్తదనం ఏముంది అంటే, వాట్స్ న్యూ? క్యూఆర్ కోడ్స్ ఆన్ రోడ్ బోర్డ్స్ ఫర్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం అనేది పెడుతున్నారు. సో పర్పస్ ఏంటి? ఈజీ రిపోర్టింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ బై యూజర్స్. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈమార్గ్ సిస్టమ్. ఓకే, మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్ కోసం అని చెప్పేసి. రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే, అనలైజ్ ఫోటోస్ అండ్ ఫీడ్బ్యాక్ ఫర్ రోడ్ కండిషనింగ్, గ్రేడింగ్. అదేవిధంగా కాంట్రాక్టర్ అప్లికేషన్ చెప్పాను కదా,
5 years వరకు ఉంటుంది. సో పోస్ట్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ అనేది అతని మీదనే భారం ఉంటుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ రీసెర్చ్ డెవలప్ ది MODPC. సో ఈ అబ్రివేషన్ ఏంటంటే మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ కంప్యూటింగ్ డివైస్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? ఐఐటి ఢిల్లీకి సంబంధించిన రీసెర్చర్స్. సో ఈ మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ కంప్యూటింగ్ డివైస్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ జనరేషన్ న్యూరో మార్ఫిక్ హార్డ్వేర్ అనమాట ఇది. సో ఈ న్యూరోకి సంబంధించి అంటే ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు ఏంటి అని చెప్పేసి ఒక రియల్ టైమ్ ఓరియంటల్లో ఒక ఆలోచన శక్తి కలిగినటువంటి ఒక చిప్ని డెవలప్ చేయడం జరిగింది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెమీ కండక్టర్. సో అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో ఆ సెమీ కండక్టర్ డెవలప్మెంట్కి ఈ మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ కంప్యూటింగ్ డిజైన్ ఏదైతే ఉందో అది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఏంటి అనేది చూద్దాం. సో ఐఐటి ఢిల్లీకి సంబంధించిన రీసెర్చర్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క పూర్తి పేరేంటి? మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ ఫర్ ప్రాసెసింగ్ సర్క్యూట్స్. సో దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే 2D మెటీరియల్స్. దీని డెవలప్మెంట్లో 2D మెటీరియల్స్ అనేవి వాడడం జరిగింది. ఏంటి? WSE2 అని చెప్పేసి ఏ లైట్ సెన్సిటివ్ సెమీ కండక్టర్. ఓకే, సో కంబైన్స్ డిజిటల్, అనలాగ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్ ఫంక్షనాలిటీస్ని కలిగి ఉంటుంది. ఓకే, సో ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ విజువల్ కార్టెక్స్. సో హ్యూమన్ విజువల్ కార్టెక్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫంక్షన్ చేసే విధంగా ఈ ఏదైతే మనకి సర్క్యూట్స్, ప్రాసెసింగ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా పని చేసేలాగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఐఐటీస్ రీసెంట్గా ఐఐటీస్ ఏవైతే డెవలప్ చేసినటువంటి న్యూస్ ఉంటాయో రీసెర్చర్స్ కానీ అవి తయారు చేసినటువంటి ఈక్విప్మెంట్స్ కానీ కొత్తగా కనుగొన్నటువంటి పరికరాలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏదో ఒక ఐఐటి గురించి ఉంటుంది. సో మనకి ఎస్పెషల్లీ ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ ఇవి న్యూస్లో ఉంటాయి. ఐఐటి రూర్కీ, ఐఐటి కాన్పూర్ ఇవి చాలా ఫేమస్. ఎందుకంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచే రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా ఒకసారి స్పెషల్ క్లాస్ చేసేందుకు ట్రై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? కీ ఫీచర్స్ ఏంటి? ఈ యొక్క డివైస్ మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉందో దాని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే అల్ట్రా కాంపాక్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంప్యూటింగ్ యూనిట్ అన్నమాట. ఓకే, పర్ఫార్మ్స్ ఆప్టో ఎలక్ట్రానిక్ సిగ్నల్ ప్రాసెసింగ్, లర్న్స్ అండ్ స్టోర్ ఆప్టికల్ సిగ్నల్స్ని కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ దీని సొంతం. సో ఇది పూర్తిగా ఇండిజినస్లీ ఐఐటి ఢిల్లీలోనే డెవలప్ చేయడం జరిగింది. సో ఇది దేనికి? మేక్ ఇన్ ఇండియాకి, ఆత్మనిర్భర్ భారత్కి ఊతంగా మారనుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఏది? మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది, దాన్ని తయారు చేశారు. సో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే న్యూరోమార్ఫిక్ ఇన్ ఏఐ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హార్డ్వేర్లో ఈ న్యూరోమార్ఫిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది టెక్నాలజీ. ఆ న్యూరోమార్ఫిక్ టెక్నాలజీకి చాలా ఉపయోగపడబోతుంది ఈ మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ అనేది. ఓకే, సో న్యూరో రోబోటిక్స్ ఈ డివైస్ ద్వారా న్యూరో రోబోటిక్స్, అడ్వాన్స్ సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ నక్షత్ర. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టరే ఈ నక్షత్ర. సో దీనిలో బేసిక్గా ఏంటి అంటే వైరలాజికల్ రీసెర్చ్కి సంబంధించిన డాటా అనేది ఉండబోతుంది. ఓకే, ఇదొక క్లస్టర్. ఓకే, లాంచ్డ్ ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఈ నక్షత్ర అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, డెవలప్డ్ అండర్, మరి దేని కింద డెవలప్ చేశారు? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా ఈ నక్షత్రాన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్ అనమాట. ఓకే, దీన్ని ఎక్కడ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక స్టేట్ ఆఫ్ ది
హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్. ఓకే, దేనికోసం అంటే వైరాలజీ రీసెర్చ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది, అందుకని చెప్పేసి చేశారు. సో బేసిక్గా డాటా ఎంతవరకు అంటే 12 కంప్యూట్ నోట్స్, అదేవిధంగా 700 crores వరకు స్టోరేజ్, 1 petabyte స్టోరేజ్ని కలిగి ఉంటుంది. ఓకే, సో బేసిక్గా దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే ట్రాన్స్క్రిప్టోమిక్స్, అదేవిధంగా మెటా జీనోమిక్స్, అదేవిధంగా ఫైలోజెనోటిక్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ ఫార్మాటిక్స్, ఎస్పెషల్లీ వైరాలజీలో ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటికి ఈ హై పర్ఫార్మింగ్ క్లస్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి నక్షత్ర అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో బేసిక్గా డాటా ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఉంటుందంటే స్పీడప్ జీనోమిక్ అనలైసిస్, అంటే జీనోమిక్ అనలైసిస్ అనేది ఫ్రమ్ 4 weeks to 24 to 48 hours లోపు రీసెర్చ్ చేసుకోవచ్చు ఈ నక్షత్ర టెక్నాలజీ ఉపయోగించుకొని. ఓకే, అంటే ఒక 2-3 weeks పట్టే ఏదైతే రీసెర్చ్ ఉంటుందో అది కేవలం 24 నుంచి 48 గంటలకు తగ్గిపోయింది. ఓకే, ఎన్హాన్సెస్ పాండమిక్ ప్రిపేర్నెస్ ఫర్ అండ్ వైరల్ సర్వేలెన్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడబోతుంది. సో పవర్స్ AI డ్రివెన్ వ్యాక్సిన్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్కి కూడా దోహదపడుతుంది. యాక్ట్ యాజ్ ఎ డాటా హబ్ ఫర్ ది 5 ICMR ఇన్స్టిట్యూట్ అండ్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది ఒక డాటా హబ్గా మారబోతుంది. ఓకే, దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ స్కీమ్లో భాగంగా డెవలప్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, పద్మశ్రీ అవార్డు విన్నర్ అయినటువంటి అరణ్య రిషి, యాక్చువల్లీ అరణ్య రిషిగా పిలువబడేటువంటి మారుతి చింతపల్లి గారు చనిపోవడం జరిగింది. సో వారికి 2025లో రీసెంట్గా పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో వీరి యొక్క స్పెషాలిటీ ఏంటి, వారికి చాలా బేసిక్గా అరణ్య రిషి అని చెప్పేసి పేరు కాదు, అది అతనికి ఇచ్చినటువంటి నామకరణం. అంటే వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కానీ కొంతమందికి కొన్ని పేర్లు పెడతారు. సో అలా మారుతి చింతపల్లి గారికి అరణ్య రిషి అని పేరు పెట్టడం జరిగింది. సో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది అనేది చూద్దాం. సో బేసిక్గా టు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎకో లిటరేచర్కి వీరు ఎంతగానో దోహదం చేశారు. ఓకే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి, అదేవిధంగా ఎకో లిటరేచర్ అంటే అడవులకు సంబంధించి కానీ జంతు జీవరాశుల గురించి వీరు ఎక్కువగా రాయడం జరిగింది. ఓకే, బుక్స్ రాయడం జరిగింది, అందుకని చెప్పేసి వీరిని అరణ్య రిషి అని పేర్కొంటారు. సో వీరు బేసిక్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 36 years పనిచేయడం జరిగింది. ఓకే, ట్రావెల్డ్ 5 lakh kilometers అక్రాస్ ఇండియా. సో వీరు 13 లాంగ్వేజెస్లో ఫ్లూయెన్సీ కలవారు. ఎనేబులింగ్ గ్రాస్ రూట్స్ ఎకలాజికల్ ఎంగేజ్మెంట్, అదేవిధంగా ఆథర్డ్ ఫండమెంటల్ మరాఠీ ఎకలాజికల్ ఎన్సైక్లోపీడియాస్ని వీరు రాయడం జరిగింది. ఓకే, మరాఠీలో ఉన్నటువంటి ఎకలాజికల్ ఎన్సైక్లోపీడియాస్ రాయడం జరిగింది. వాటికి పేర్లు ఏంటంటే పక్షి కోశ అంటే బర్డ్స్ రిలేటెడ్, అదేవిధంగా పశు కోశ యానిమల్ రిలేటెడ్, ఓకే, మత్స్య కోశ ఫిష్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్సైక్లోపీడియాస్ని వీరు రాయడం జరిగింది. ఓకే, ప్రమోటెడ్ రీజనల్ ఎకో లిటరేచర్, బేసిక్గా వీరు రీజనల్లో ఉన్నటువంటి ఎకాలజీ ఏదైతే ఉందో దాన్ని లిటరేచర్ ద్వారా వీరు ప్రమోట్ చేయడం జరిగింది. అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి, ఎకలాజికల్ కన్జర్వేషన్కి వీరు దోహదపడడం జరిగింది. సో డైరీస్ ఎవాల్వ్డ్ ఇంటూ సైంటిఫిక్ రిఫరెన్స్ టెక్స్ట్ వైడ్లీ యూజ్డ్ ఫారెస్ట్ అకాడమిక్ స్కూల్స్ అండ్ NGOs. ఓకే, సో వీరికి సేజ్ ఆఫ్ ది ఫారెస్ట్గా పేరు పెట్టడం జరిగింది. టైటిల్ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది అరణ్య రిషిగా. ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది ట్రైబల్ నాలెడ్జ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఎకాలజీ. సో ట్రైబల్ నాలెడ్జ్, ఎవరైతే అడవుల్లో జీవిస్తారో వారికి ఆ చెట్ల పైన ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని అది బేసిక్గా మెయిన్ స్ట్రీమ్ ఎకాలజీకి దోహదమైందన్నమాట. సో వీరి ఏదైతే మరణం ఉందో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, అదేవిధంగా స్టేట్ లీడర్స్ సంతాపం తెలియజేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఫెడెక్స్ ప్రపంచంలోనే మనకి ఈ కొరియర్ ట్రాన్స్పోర్టేషన్లో చాలా అత్యంత స్పీడ్గా చేసేటువంటి ఫెడెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సహ వ్యవస్థాపకుడు అయినటువంటి ఫ్రెడ్ స్మిత్ గారు మరణించడం జరిగింది. సో బేసిక్గా వీరు యేల్ యూనివర్సిటీలో పట్టభద్రులు అయ్యారు.
అదేవిధంగా 1973లో ఫెడెక్స్ను ప్రారంభించడం జరిగింది. తొలుత చిన్న పార్సల్ డాక్యుమెంట్లను తపాలా సేవల కంటే వేగంగా డెలివరీ చేసేవారు. అనంతరం అంతర్జాతీయ రవాణా లాజిస్టిక్ కంపెనీగా ఫెడెక్స్ ఎదిగింది. ఓకే, ప్రస్తుతం కంపెనీ రోజుకు సగటున 1.7 కోట్ల షిప్మెంట్లను నిర్వహిస్తుంది. 2022లో వీరు ఫెడెక్స్ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకొని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా కొనసాగారు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల వీరు బేసిక్గా ఆ పదవి కూడా రిజైన్ చేయడం జరిగింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీరు మరణించడం జరిగింది 80వ ఏట. సో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు తెలుసు ఫెడెక్స్ వచ్చేసి లార్జెస్ట్ కొరియర్ అండ్ స్పీడెస్ట్ కొరియర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు మధ్యలో డిఫెన్స్ కారిడార్ రాబోతుంది. ఆల్రెడీ మనకు తమిళనాడులో అదేవిధంగా యూపీలో దేశంలో 2 మాత్రమే డిఫెన్స్ కారిడార్లు ఉండడం జరిగింది. సో ఈ డిఫెన్స్ కారిడార్లు అంటే ఏమీ లేదండి, బేసిక్గా ఒక రూట్ ఉంటుంది. అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఒక నేషనల్ హైవే ఉందనుకుంటాం. ఆ నేషనల్ హైవేలో బేసిక్గా కొన్ని డిఫెన్స్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో డిఫెన్స్ కారిడార్ని ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్ ఏదైతే ఉందో ఆ బెంగళూరు రూట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, సో దీంట్లో భాగంగానే పాలమూరులోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రానికి అడుగులు కూడా పడడం జరిగింది. సో దేవరకద్ర, చౌదర్పల్లి, బస్వాయిపల్లి మధ్య 497 ఎకరాలు భూమి లభ్యంగా ఉందంట. ఈ బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన విడి భాగాలు తయారు చేసేందుకు అని చెప్పేసి దాన్ని అక్కడ ఫ్యాక్టరీని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. డిఆర్డిఎల్ శాస్త్రవేత్తల స్థల పరిశీలన అనుకూలంగా ఉందని వెల్లడి. యూనిట్ ఏర్పాటైతే క్షిపణి విడి భాగాల తయారీ పరిశ్రమల అవకాశం, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి పైగా ఉపాధి అనేది ఈ హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ద్వారా ఏర్పడబోతుంది. సో తెలంగాణలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సో దేశంలో ఇప్పటివరకు 2 డిఫెన్స్ కారిడార్లు ఉన్నాయి, ఒకటి తమిళనాడు అండ్ యూపీ. ఓకే, 2వ కారిడార్కు సంబంధించి గతంలోనే రాష్ట్రానికి అవకాశం వచ్చిన చివరిలో యూపీకి తరలి వెళ్ళింది. సో తాజాగా 3వ కారిడార్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగానే దేవరకద్ర, పాలమూరు డిస్టిక్లో ఉన్నటువంటి దేవరకద్ర ఏదైతే ఉందో అక్కడ ఈ బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన విడిభాగాల తయారీ కేంద్రానికి అని చెప్పేసి ఒక ప్లాంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, సింపుల్గా అడుగుతారు దేశంలోని మూడవ డిఫెన్స్ కారిడార్ ఎక్కడ రాబోతుందంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో. ఒకవేళ ఏ డిస్టిక్లో పాలమూరులోని ఎక్కడ, తెలంగాణలోని పాలమూరులో ఎక్కడ బ్రహ్మోస్ క్షిపణి తయారీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే దేవరకద్ర. ఓకే, శేషాచలంలో అరుదైన తేనెటీగ. సో బేసిక్గా సౌత్ అమెరికాలో తరచుగా కనిపించేటువంటి ఈ తేనెటీగ ఇప్పుడు శేషాచలం అడవుల్లో కనిపించింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్. శేషాచలం అడవి ప్రాంతంలో ఆదివారం అరుదైన తేనెటీగ కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ తేనెటీగ పేరు ఏంటి? వ్యాలీ కార్పెంటర్ బీ అని పేరు. సో దీన్ని స్థానికులు వడ్రంగి తేనెటీగ అని పేర్కొంటారు. సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హరికృష్ణ మంచినీళ్ళ గుంత సమీపంలో దీన్ని గుర్తించారు. ఇది ఉత్తర అమెరికాలో, ఇది సౌత్ అమెరికా కాదండి, నార్త్ అమెరికా. ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకే, నార్త్ అమెరికాలో ఎక్కువగా కనిపించిన కొన్ని జాతులు మన దేశంలో మధ్య పశ్చిమ కనుమలలో ఉన్నాయని ఈ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి జీవశాస్త్ర విభాగ అధిపతి రాజశేఖర్ రెడ్డి తెలపడం జరిగింది. సో సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల కాలంలో అరుదైనటువంటి తేనెటీగ జాతి ఎక్కడ కనుగొనబడింది అంటే శేషాచలం అడవుల్లో. ఓకే, నెక్స్ట్ అరుదైన గ్రూప్ రక్తదాతలతో పోర్టల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనకి ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్ ఇవి రెగ్యులర్గా కనిపించే గ్రూపులు, కానీ కొన్ని వేరియస్ గ్రూప్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ గ్రూప్స్. సో అలాంటి వాళ్ళ రక్తం దొరకాలి అంటే చాలా రేర్ అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళతో లిస్ట్ ఎవరెవరికి ఏ రక్త గ్రూప్ ఉంది అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఆ రేర్ బ్లడ్ గ్రూప్స్తో కూడుకున్నటువంటి లిస్ట్ ఆఫ్ పర్సన్ యొక్క పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. సో భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ ఇమ్యూనో
హెమటాలజీ సంస్థకు సంబంధించి తొలిసారిగా అరుదైన గ్రూపుల రక్తదాతల వివరాలను రిజిస్ట్రీని ప్రారంభించింది. సో సింపుల్గా ఈ రిజిస్ట్రీని ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు. సో అరుదైన బ్లడ్ గ్రూప్లకు సంబంధించిన రిజిస్ట్రీని ఎవరు స్థాపించారు అంటే ఎవరు ఏర్పాటు చేశారు అంటే సింపుల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్, నేషనల్ ఇమ్యూనో హెమటాలజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం జరిగింది. సో అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్న రోగులకు, అదేవిధంగా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడ అందుబాటులో ఉందనేది తెలుసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నమాట. సో ఆ పోర్టల్లో ఎవరెవరికి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, రేర్ బ్లడ్ గ్రూప్ సంబంధించిన లిస్ట్ అనేది ఒకవేళ అవసరమైతే కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో అదేవిధంగా దేశంలో మనకి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ వివరాల ప్రకారం లైసెన్స్ పొందిన బ్లడ్ బ్యాంకులు దేశంలో 4,000కు పైగా ఉన్నాయి. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఈ పోర్టల్లో ఉండబోతున్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరుదైన రక్తవర్గం ఉన్న వారి వివరాలతో 27 దేశాలు ప్రత్యేక రిజిస్ట్రీలు నిర్వహిస్తున్న భారత్ మాత్రం దానిలో లేదు. సో ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అలాగే మేము అతి త్వరలో ఏపీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హైకోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి టెస్ట్ సిరీస్, అదేవిధంగా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి కూడా అనౌన్స్ చేశాము. అతి త్వరలో ఆ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్ అండ్ క్లాసెస్ సంబంధించి కూడా త్వరలో అప్డేట్స్ ఇస్తాము. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.